దసరా నవరాత్రుల్లో 5వ రోజు శ్రీ మహాలక్ష్మి అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారికి కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం తరపున పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ పట్టు వస్త్రాలు సారే సమర్పించారు. ఆలయ ఈవో సీనా నాయక్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఒక ఆలయం నుంచి మరొక ఆలయానికి పట్టు వస్త్రాలు సమర్పించే ఈ సాంప్రదాయం కొనసాగాలని చెప్పారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఒకసారి, దసరా నవరాత్రుల్లో మరొకసారి ఇలా 2 పర్యాయాలు అమ్మవారికి పట్టు వస్త్రాలు సారే సమర్పించే సాంప్రదాయం ఉన్నట్లు చెప్పారు. ఇంద్రకీలాద్రి జనసంద్రంగా మారిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపడుతున్న అధికార యంత్రాంగాన్ని అభినందించారు. అమ్మవారికి సారే సమర్పించడం తన అదృష్టంగా భావిస్తున్నానంటున్న ఎమ్మెల్యే మురళీమోహన్తో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. అమ్మవారికి కాణిపాక వరసిద్ధి వినాయక నుంచి కూడా పట్టు వస్త్రాలు సమర్పించారు పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్. ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఎలాంటి ఏర్పాట్లు చేశారో ఏంటో. సార్ చెప్పండి, పట్టు వస్త్రాలు సమర్పించడం ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి? చాలా అదృష్టంగా భావిస్తాం. ఇది ఒక జన్మలో ఒక మనిషికి ఇంతకన్నా భాగ్యం మరొకటి ఉండదు. సాక్షాత్తు అమ్మవారికి సాక్షాత్తు విఘ్న వినాయకుడు ఆలయం నుంచి చీరాసారితో ఒక సత్సాంప్రదాయంతో శాస్త్రోక్తమైనటువంటి విధానంతో అర్చకులు అధికారులతో కలిసి పట్టు వస్త్రాలు సమర్పించడం ఇంతకన్నా భాగ్యం మరొకటి ఉండదు. ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు అభిప్రాయాలు మనుషులకున్నా ఇది చెప్పలేనటువంటి అనుభూతి. ఈ అనుభూతిని పొందిన వారికి మాత్రమే తెలుస్తుంది. నిజంగా ఇది భగవత్ కృప, అమ్మవారు నాకు కల్పించినటువంటి అదృష్టంగా భావిస్తున్నాను. 2 పర్యాయాలు అమ్మవారి ఆలయంలో పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. ఈ అమ్మవారి కృప ఎప్పుడూ ఉండాలని నాతో పాటుగా మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, అదేవిధంగా కాణిపాకం ఆలయంలో పనిచేస్తున్నటువంటి అధికారులకి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, లోకేష్ బాబు గారికి, అందరికీ కూడా అమ్మవారి కృపా కటాక్షాలు ఉండాలని నేను మనసారా అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. ప్రతి సంవత్సరం 2 పర్యాయాలు అమ్మవారికి కాణిపాకం ఆలయం నుంచి సారె పంపడం అనేది జరుగుతూ ఉంటుంది. దేవి నవరాత్రుల సందర్భంగా ఒకసారి, అదేవిధంగా శాకాంబరి ఉత్సవాలు జరిగే సమయంలో ఒక్కసారి, 2 సందర్భాల్లో ఇక్కడ సమర్పించడం జరుగుతుంది. ఇలా ఒక సత్సాంప్రదాయాన్ని, పెద్దలు నిర్ణయించినటువంటి సాంప్రదాయాన్ని కొనసాగించే క్రమంలో మేము ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులుగా ఉండడం, బాధ్యతాయుతమైనటువంటి భక్తులుగా ఉండడం అదృష్టంగా భావిస్తున్నాం. ఓ పక్కన అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, అక్కడ అటెండ్ అయ్యారు, ఇటు కాణిపాకం వచ్చి పట్టు వస్త్రాలు ఎలా ఫీల్ అవుతున్నారేంటి? అది బాధ్యత, ఇది బాధ్యత. ఇది భక్తితో కలిగినటువంటి బాధ్యత, అక్కడ జనంతో కలిగినటువంటి బాధ్యత. అక్కడ జనం ఇచ్చినటువంటి అదృష్టం, ఇక్కడ జనం ఇచ్చినటువంటి అదృష్టం, జనం ద్వారా కలిగినటువంటి ఈ అదృష్టం, జనం కోసం పనిచేసే క్రమంలో ఎంతకన్నా తృప్తి మరొకటి ఉండదనేది నా భావన. అమ్మవారిని ఏం కోరుకున్నారు సార్? అంటే ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, అమ్మవారిని ఏం కొనుక్కున్నారు? ఏర్పాట్లు చాలా చక్కగా ఉన్నాయి. ఇంద్రకీలాద్రి ఆలయం అంతా జనంతో కిటకిటలాడుతుంది, భక్తజన సంద్రంగా మారింది. కింద నుంచి ఆలయం వరకు ఎటు చూసినా కూడా భక్తులు అమ్మవారు నామస్మరణతో మారుమ్రోగుతోంది. ఈరోజు కమిషనర్ గారి మాటల్లో రోజు 1,00,000 మంది దాడుతున్నట్టుగా చెబుతున్నారు. 1,00,000 మందికి పైగా భక్తులు వచ్చినా చిన్న అసౌకర్యం కూడా లేకుండా వారికి సకల సౌకర్యాలతో స్వామివారి దర్శనం కల్పిస్తున్నామని చెప్పడం జరిగింది. నేను చూసిన కొద్ది సమయం కూడా చాలా అత్యద్భుతంగా నిర్వహణ జరుగుతుందని చెప్పి అర్థమవుతోంది. ఇంకా అమ్మవారి కృప నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి ఉండాలని పూజ చేయడం జరిగింది. ఎందుకంటే జనం కోసం తప్పించే ఒక నాయకుడికి అమ్మవారి ఆశీస్సులు తోడైతే అంతకన్నా భాగ్యం మరొకటి ఏముంటుంది? ఎందుకంటే మీరు చూస్తున్నారు, క్షుద్ర శక్తులు, కుట్రలు, కుతంత్రాలు, కుయుక్తులు, అసత్యాలతో ఏ రకమైనటువంటి దుష్ప్రచారాలు చేస్తున్నారో వాటన్నిటిని దునుమాడే శక్తిని, వారందరినీ జయించే శక్తిని, ప్రజలకి ఇంకా మంచి చేసే శక్తిని, యుక్తిని చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి ప్రసాదించమని అమ్మవారిని ప్రార్థిస్తున్నాం.
సార్ మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లు చాలా అద్భుతంగా ఉన్నాయి. అసెంబ్లీలో ఎవరైతే అసెంబ్లీ అదేవిధంగా ఇటు రెండు బాధ్యతగా భావిస్తున్నానని చెప్పి పట్టు వస్త్రాలు సమర్పించడం చాలా ఆనందంగా ఉందని చెప్పి కూడా ఇది రెండోసారి తను పట్టు వస్త్రాలు సమర్పించడం, ఒక బాధ్యత రహితంగా తాను పట్టు వస్త్రాలు సమర్పించానని చెప్పి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అదేవిధంగా సిబ్బంది అన్నీ కూడా ఏర్పాట్లు చేశారు. తాను క్యూ లైన్లో వచ్చే భక్తుల్ని కూడా ఆరా తీశాను. ఏదైతే ఏర్పాట్లు చాలా బాగున్నాయని చెప్పి కూడా ఇక్కడ పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ చెప్తున్న పరిస్థితి. ఇది కూడా ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వీడియో న్యూస్, ఇంద్రకీలాద్రి నుంచి.